నిజం చెప్పాలంటే బ్యాక్ టు మై సిరీస్ అని చెప్పొచ్చు అనమాట. చూసారా, ఈ టబ్లో నేను విరజాజీ ప్లాంట్ పెట్టాను కదా, ఇవన్నీ కూడా ఆకులు తీసేస్తే మళ్ళీ ఇలా చిగురులు రావడం స్టార్ట్ అయినాయి అనమాట. చాలా పెద్దది ఉంది. మనం ఇదే టబ్లోని చుక్కకూర కూడా పెట్టుకున్నాం కదా. ఈరోజు నాకు పిల్లలకి క్యారేజ్ కోసం చుక్కకూర హార్వెస్ట్ చేయడానికి వచ్చానమాట. చాలా రోజుల నుంచి తీయలేదు, ముదిరిపోతుంది కదా అనేసి ఈరోజు తీయాలనుకుంటున్నాను. ఎండాకాలం వచ్చేసినా సరే ఆకుకూర మాత్రం అస్సలు పాడవలేదు, చాలా బాగా ఉంది. చూసారా ఆకులు ఎంత బాగా ఉన్నాయో. ఇదిగోండి, ఈ చుక్కకూర పప్పులో వేసుకున్నా బాగుంటుంది, అలాగే ఉల్లిపాయ టమాటా వేసి గ్రేవీ కర్రీలా చేసినా సరే చాలా బాగుంటుంది అనమాట. ఈరోజు నేను అదే చేయాలనుకుంటున్నాను. ఉదయాన్నే 6 గంటలకి ఆకుకూరలమ్మ ఆకుకూరలు అనుకుంటూ వస్తారండి. ఒక 10 రూపాయలు పట్టుకెళ్తే ఎగ్జాక్ట్గా ఇది ఎంత ఉందో అంతే ఇస్తారనమాట. ఇలాంటివి ఒక 2 ఇస్తారు, ఇంకంతే. ఆ 10 రూపీస్తో ఆ కూర కొనుక్కొని ఎవరికి పెట్టాలో కూడా అర్థం కాదు. అందుకే నేను ఆకుకూరలు కాబట్టి చాలా ఈజీగా గ్రో అయిపోతాయన్న ఉద్దేశంతో నేను ఇంట్లోనే గ్రో చేసుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. మీకు వీలైతే మీరు కూడా ఇలా చేసి చూడండి. ఇలా హార్వెస్ట్ చేసి వండిన రోజు మీకు ఆ ఫీల్ ఏంటనేది తెలుస్తుంది. అలాగే మొక్కలు పెంచుకోవడం వల్ల మనలో కొంచెం పేషెన్స్ పెరుగుతుందండి. అవి నెమ్మదిగా గ్రో అవుతూ ఉంటే వాటి ఫీలింగ్ని మనం ఎంజాయ్ చేస్తూ ఉంటే భలే అనిపిస్తుంది అనమాట. చాలా బాగా ఉంది. చాలా రోజులు అయిపోయింది, ముదిరిపోయిందేమో అనుకున్నాను, కానీ లేదండి. ఇలా స్టెమ్ కట్ చేస్తుంటే సౌండ్ వస్తుంది, బాగా అబ్జర్వ్ చేయండి. తెలుస్తుంది కదా, చాలా లేతగా ఉందన్నమాట. ఇది ఆయిల్లో వేయగానే కరిగిపోతుందండి. చూడడానికి చాలా ఎక్కువలా కనిపిస్తుంది, కానీ వండేసరికి చాలా తక్కువ అయిపోతుంది అన్నమాట. మొత్తానికైతే తీసేసాను. ఇదైతే మాకు ఈ రోజుకి సరిపోతుంది. చూసారు కదా ఎంత బాగుందో కదా, ఫ్రెష్గా అనిపిస్తుంది. ఇది చూడడానికి ఎంత ఉంది, కానీ కూర వండేసరికి చాలా తక్కువ అయిపోతుంది అనమాట. నాకైతే ఆకుకూరలో గోంగూర చుక్కకూర ఫేవరెట్ అనమాట. కొంచెం పుల్లగా ఉంటుంది కదా. మీకేమి ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే చూసి వెళ్ళిపోతున్నారు తప్ప, కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.